హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పూర్వికల్ గేమర్స్. సో వీడియోకి వచ్చేస్తే షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఓన్లీ మెయిన్ కిల్స్ ఒకటి తీసుకొని అండ్ వీడియో కూడా పెట్టాలనుకున్నాను. సర్లే అని చెప్పి వీడియో కూడా పెట్టడానికి ట్రై చేశాను. వీడియో మొత్తం కూడా A to Z ఏం పెట్టలేదు. వీడియో వచ్చేసి అరౌండ్ మొత్తం ఒక 16 to 19 మినిట్స్ వీడియో ఉందన్నమాట. బట్ ఇంత వీడియో అంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి వెపన్స్ వేసుకునేది అండ్ గన్స్ చేంజ్ చేసేది ఇలాంటివి ఏం పెట్టలేదన్నమాట. మెయిన్ క్లిప్స్ దగ్గర ఎనిమీస్ ఎలా వచ్చారు, ఎలా కొట్టాను అని మాత్రమే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఈవెంట్ చాలా దూరం ఉందన్నమాట. ఈవెంట్ చాలా దూరం ఉంది. సర్లే అని చెప్పి పారాషూట్ ఎక్కడి వరకు వెళ్తే ఎక్కడి వరకు వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. సో అది ఈవెంట్కి కొంచెం దూరంలో అయిపోయిందనమాట. సో అలా వస్తుంటే ఎనిమి కూడా మా పక్కన వచ్చేసారు. బట్ కొన్ని పారాషూట్స్ మాకంటే ముందు వచ్చేసాయి అనుకోండి. సో తర్వాత అక్కడ ఒక గన్ దొరికింది. ఎనిమిని ఒకరిని నాక్ చేశాను అండ్ వాళ్ళ టీమ్మేట్ కూడా ఉన్నారనమాట. మా టీమ్మేట్స్లో ఎవరికి గన్స్ దొరకలేదు, నాకు ఒకదానికే దొరికింది. ఇంకా వెపన్ తీసుకొని వాడిని ఫుల్ కిల్ చేసేసుకున్నాను. తర్వాత నేను నాక్ అయిపోయాను అండ్ మా టీమ్మేట్స్ కూడా నాక్ అయిపోయారు. సో అలా తర్వాత మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి సెకండ్ ఛాన్స్ కోసం నార్మల్ ఈవెంట్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కూడా ఎనిమిస్ వచ్చేసారు అండ్ అక్కడ నేను 1v3 చేశాను ఫస్ట్. తర్వాత ఒక టీం ఫినిష్ అయిపోయింది అండ్ ఇంకొక టీం కూడా వచ్చింది అక్కడికి. సో వాళ్ళని కూడా తీసుకున్నాను. బట్ ఆ ప్రాసెస్లో నేను నాక్ అయిపోయాను అనమాట. చూడండి ఇప్పుడు ఎలా తీస్తానో. ఇక్కడ గాల్లో ఎగిరాడు కదా వాడిని అనమాట. ఇప్పుడు కొడతాను నేను. సో అక్కడికి వీళ్ళ టీమ్మేట్ ఇంకొకరు వస్తారు. సో తనని కూడా తీస్తాను. మెయిన్ క్లిప్స్ ఏవి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదన్నమాట, నార్మల్గా పెట్టేశాను. ఇక్కడ గన్స్ చేంజ్ చేశాను బట్ అది కొంచెం స్కిప్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా 1v2 తీస్తానమాట. వాడు గ్రెనేడ్ తీయడానికి తీస్తే వాడిని కొట్టేస్తాను నేను అండ్ వాడిని నాక్ చేస్తాను. అండ్ వెనక వాళ్ళ టీమ్మేట్ కూడా వస్తారు, వాడిని ఫుల్ ఫినిష్ చేసేసుకుంటాను. బట్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని చూసుకోలేదు నేను. సో వాళ్ళని నాక్ చేస్తారు. మా టీమ్మేట్ వచ్చేసి అప్పుడు టీమ్ ఎలిమినేషన్ వస్తుంది. ఇక్కడితో నాకు మొత్తం 6 kills వచ్చాయన్నమాట. సో ఇప్పుడు నాకు రివైవ్ చేయడానికి వస్తారు అండ్ ఇంతలో జోన్ కూడా వచ్చేసింది. సో అందుకని చెప్పేసి నేను ఊల్ఫ్ ఇంజెక్షన్ ఉంటుంది కదా నా బ్యాగ్లో ఉంటే దాన్ని తీసేసుకొని వేసేసుకుంటా అన్నమాట. అలా జోన్కి వెళ్ళిపోతాను నేను. నా టీమ్మేట్స్ని వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు హార్స్ వేసుకొని వచ్చేస్తాను అని చెప్పేసి అక్కడ రాగానే కొంచెం హెల్త్ పోయింది కదా. సో బ్యాండేజ్ వేసుకుంటాను అనమాట. అండ్ తర్వాత ఒక డ్రింక్ కూడా తాగుతాను. అండ్ మీకు ఒకసారి చెప్పాను గుర్తుందా నా బ్యాగ్లో ఎంత లూట్ ఉంటుంది అని చెప్పి చెప్తాను అని.
ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది, కొంచెం ఫైట్ తీసుకోవడం వల్ల. నార్మల్గా అయితే నా బ్యాక్ మొత్తం నిండిపోతుంది అనమాట, ఎంతున్నా సరిపోదు. ఇప్పుడు చూసారు కదా నా దగ్గర అసలు ఏం లేదు, బట్ నార్మల్గా అయితే చాలా ఉంటుంది. అండ్ తర్వాత అలా జోన్కి వెళ్తూ ఉంటాను అనమాట. నాకు M4కి 4X అంటే చాలా ఇష్టం. సో జోన్ చాలా దూరం ఉండడం వల్ల మళ్ళీ వూల్ఫ్గా మారిపోతాను. అండ్ ఇక్కడ కొంచెం కట్ చేశాను, ఎందుకంటే చాలా దూరం ఉందన్నమాట. సో వీటి వల్ల లెంత్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఫైరింగ్ సింబల్ వినపడగానే నేను నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాను అనమాట. సో మొత్తం చూసాను అటు ఇటు, బట్ ఎవరు కనిపించరు. ఒక స్టోన్ దగ్గర పాపం ఒక ఎనిమిది జాలీగా ఆడుకుంటూ ఉంటారు. సో తనని చూసి నాక్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఏమో మా టీమ్మేట్స్కి నాక్ చేసి ఫుల్ ఫినిష్ కూడా చేసేస్తారు. సో నేను ఈ ఎనిమిది వదిలేసి సో వెనక్కి వస్తాను అనమాట. సో గిన్నె వదిలేస్తున్నాడు, కనిపిస్తాడు. బట్ ఈ కిల్ నాకు రాదు, నెంబర్ 4కి వస్తుంది అనమాట. సో నాకు అసిస్ట్ వస్తుంది. ఒక కిల్ మిస్ అయిపోయింది. సో అట్లా ఇంకా జోన్కి వెళ్ళిపోతాం మేము. చూసారా, ఇంకా నిద్దరే, బట్ నాకు లూట్ అంటే చాలా ఇష్టం అని తెలుసు కదా మీకు. సో అందుకని చెప్పేసి ఏరుకుంటూ ఉంటాను అనమాట అట్లా. అందుకే సారీ, కొంచెం ఇంకా గొంతు సెట్ అవ్వలేదు అనమాట. సో అందుకే ఇలా అవుతుంది. చాలా వెళ్తాను. చూసారు కదా రైట్ సైడ్ ఎవరు కనిపించలేదు మీకు, నాకు కూడా ఎవరు కనిపించలేదు. బట్ అలా చూడగానే వాడు కనిపించేస్తాడు అనమాట ఎనిమిది. సో వాడు హాఫ్ HP చేసేస్తాడు. సో నేను వాడిని ఫుల్ కిల్ చేసేసుకొని ఇంకా తర్వాత హీల్ వేసుకొని కొంచెం ముందుకు వెళ్తా. అండ్ అది జోన్ బయట, నేను ఎలా అనుకుంటాను జోన్ బయట ఉంటారు అని. సో అలా జరుగుతుంది. ఇప్పుడు చూడండి హైలైట్ ఏంటంటే కొన్ని మినిట్స్కి బ్యాన్ అయిపోతుంది అనమాట నా అకౌంట్. ఎందుకు అంటే వాడిని కొట్టాను కదా, అలా వదిలేయచ్చు కదా, లేదు అతి చేయాలి కాబట్టి కొంచెం గ్రెనేడ్తో వాడిని నాక్ చేస్తాను. వాడిని గ్రెనేడ్తో ఫుల్ కిల్ చేద్దాం అనుకుంటా, నెంబర్ 4 కూడా అయిపోయారు. సో దానివల్ల మనకి ఒక ఫ్యూ మినిట్స్కి బ్యాన్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ గేమ్ ఆడటానికి కొంచెం లేట్ అయింది. సో ఇంతే వీడియో, చికెన్ డిన్నర్ మ్యాచ్. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్గా మనకి 9 kills వచ్చేసాయి. సో దట్స్ ఇట్.